వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. ఎవరి ప్రభుత్వం ఎలాంటిదో ప్రజలు తెలుసుకున్నారు అన్న మార్నింగ్ వాక్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికల సిబ్బంది నిబంధనలను పాటిస్తూ ఎన్నికలను నిర్వహించాలి అని తెలిపిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు కొర్రా లక్ష్మి. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే సర్పంచుల గెలుపుకు కారణమన్న పటేల్ రమేష్ రెడ్డి. పర్నె శ్రీనురెడ్డి గెలుపు కోసం అంకిరెడ్డిగూడెం గ్రామ ప్రజలతోటి భారీ ర్యాలీ. గుడిబండలో వరప్రసాద్ రెడ్డి మద్దతుతో గెలిచిన మందుల నాగయ్య. రేణుకుంట గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి కర్ర వెంకటేష్ ఘన విజయం. సంస్థ నారాయణపురం మండల వ్యాప్తంగా 3వ విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. గ్రామానికి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటామని తెలియజేసిన నాతాల పద్మమ్మ. యాదాద్రి ఆలయంలో లక్ష పుష్పార్చన పూజలు. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా, దాంతో పాటు సొంత ఖర్చులతో గ్రామంలో అంబులెన్స్ ను ఏర్పాటు చేస్తా అంటున్న జుట్టుకొండ యమునా గణేష్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా నడుస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హుజూర్ నగర్లో మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా నడుస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హుజూర్ నగర్లో మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అని, ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచారని తెలియజేశారు. ఓటర్లు ఆలోచించి ఎవరి హయాంలో అభివృద్ధి చెందుతారో తెలుసుకున్నారు. ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నాం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నాం, అందరికీ ఇల్లు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా వరి పంటలో రికార్డు సృష్టించడం జరిగిందన్నారు. 48 గంటల్లో సబ్సిడీ డబ్బులు పడుతున్నాయని, 200 యూనిట్ వరకు విద్యుత్ ఫ్రీ బస్ అద్భుతమైన పథకాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. వ్యక్తికి అంటే బీపీఎల్ కుటుంబాలకి రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు మారుమూల తండలో పిల్లలు తినే అన్నం కానీ, మరి ఎస్సీ కాలనీలో కానీ, మా ఇంట్లో కానీ ఒకే టైప్ భోజనం ఏర్పాటు చేయగలుగుతుందంటే ఇది దేశ చరిత్రలోనే ఒక గొప్ప విషయం. ఆహార భద్రత కల్పించడంలో మేము పూర్తి విజయం సాధించినాం. తెలంగాణలో 3,20,00,000 మందికి లెక్కలు 3,20,00,000 మందికి ఉచితంగా 6 కిలోల మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాం. అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. వేలాది సంఖ్యలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. లక్షలాది సంఖ్యలో కొత్త లబ్దిదారులు ఈ రేషన్ కార్డు లిస్టులో చేరారు. గతంలో తక్కువ మందికి దొడ్డు బియ్యం ఇచ్చేది, ఇప్పుడు ఎక్కువ మందికి మేము సన్న బియ్యం ఇస్తున్నాం. ఇంకెళ్ళి అంతే. మరి ఇది ప్రజలు కూడా ఇది చాలా లోతుగా ప్రజలు గమనించాలని చెప్పి ఎంత చిత్తశుద్ధితో, ఎంత సిన్సియర్ గా మన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం కూడా గమనించాలి. అదేవిధంగా ఇండ్ల విషయంలో కూడా మీరు వచ్చినందుకు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.
ఈ సమయంలోనే మీకున్న ఏమైనా అంశాలుంటే తప్పనిసరిగా మాట్లాడదాం. ఈరోజు మరి ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులు విలేకరులతో హుజూర్ నగర్ పట్టణంలో మార్నింగ్ వాక్ నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగానే కొంత డిస్కషన్ జరిగింది. ఒకటి, నేను ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు తప్పితే ఎక్కువసారి ఎన్నికలు గెలిచి రాజకీయాల్లో ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉంది నేను. కానీ ఒక విధంగా నాది అరుదైన రికార్డ్ ఏంటంటే ఒకే ప్రాంతం నుంచి ఒకే పార్టీ నుంచి నేను 7 సార్లు గెలిచాను. 13 అందరూ కూడా పెద్ద మనుషులు వేరు వేరు పార్టీల నుంచి వేరు వేరు జిల్లాల నుంచి గెలవడం జరిగింది. ఆ అనుభవంతో ఏంటంటే ఈ స్థానిక సంస్థ ఎన్నికలు సర్పంచులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఫెయిర్ గా న్యూట్రల్ గా ఒక పద్ధతిగా ప్రజలకు గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఓటేస్తే ఈ ప్రగతి పదం అదే విధంగా ముందుకు పోతున్నది చాలా జాగ్రత్తగా వేయాలి. ఇంకో విషయము, నేను కొంత పాతకాలపు రాజకీయ నాయకుడిగా చెప్తున్నా, డబ్బు మద్యం ఎన్నికల్లో ఇప్పుడు మనం సర్పంచ్ ఎలక్షన్ చూస్తున్నాం. ఈ స్థాయిలో మరి ఓట్లని ప్రభావితం చేయడం ఇది డెమోక్రసీకి డేంజర్ అని నాకు అనిపిస్తుంది. దీంట్లో మరి ఏ విధంగా మనం ఈ సిస్టమ్ ని రిఫార్మ్ చేయాలో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. అంటే ఏ గ్రామానికి పోయినా అసలు పోటాపోటీగా ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అంటే అభ్యర్థి యొక్క గుణగణాలు కానీ సర్వీస్ యొక్క ట్రాక్ రికార్డ్ కానీ అభ్యర్థుల క్యారెక్టర్ కానీ ఏది దృష్టిలో పెట్టుకోకుండా మరి పరీక్షలు లిక్కర్ మీద ఇంత ప్రభావితం అయితే అది సమాజానికి మంచిది కాదని చెప్పి అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకేమైనా విషయాలు ఉంటున్న గదులు కానీ ఫెసిలిటీస్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ స్టెబిలైజేషన్ కోసం 50,000 ఎకరాలకి కృష్ణానది నుంచి కొత్త లిఫ్ట్ కడుతున్నాం. జాన్పాడ్ దగ్గర నుంచి 14,000 ఎకరాలకి ఆడొక లిఫ్ట్ కడుతున్నాం. రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని దొండపాడులో దొండపాడు 2 అని అక్కడ కూడా పులిచింతల నీళ్ళ నుంచి కడుతున్నాం. పాత లిఫ్ట్లు ఉన్నాయి, అన్ని ఒక పెద్ద స్థాయిలో మరమ్మతులు జరిగింది. మరి హుజూర్ నగర్ కి ఒక మణిహారం రింగ్ రోడ్డు పూర్తయింది. అది నిజంగా ఒక రికార్డు, హైదరాబాద్ బయట ఎక్కడ జరగకపోవచ్చు. ఓకే, మరి ఆర్ఎన్బి బంగ్లా కూలిపోయే పరిస్థితిలో కొత్త ఆర్ఎన్బి ఆఫీసు బిల్డింగు ఆడ షాపులు కూడా కట్టిస్తున్నాం. ఇరిగేషన్ కి 3 లక్షల ఎకరాల నాగార్జున ఆయకట్టు ఉండే ఈ ప్రాంతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఆఫీస్ లేకుంటే కొత్త ఆఫీస్ కట్టిస్తున్నాం. మరి చాలా చాలా ప్రతిష్టాత్మకమైన కొత్త కొత్త రోడ్లు వేయిస్తున్నాం. మరి గుట్టకాడ 2,160 ఇళ్లు సుమారు పూర్తయ్యే పరిస్థితికి వచ్చింది. ఒక ఫార్మసీ కాలేజ్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఒక పైప్ లైన్ లో ఉంది. అది ఒక ఎన్జిఓ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, నాన్ గవర్నమెంట్ ఒక ఫార్మసీ కాలేజ్ ప్రయత్నం చేస్తున్నాం. నిరంతరం నేను నా రాజకీయం మొత్తం కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్. మరి నేను ఎన్నికైన ప్రతిసారి ప్రజల జీవితంలో ఒక పాజిటివ్ మార్పు రావాలనే ఉద్దేశంతోనే ముందుకు పోవడం జరిగింది. ఆ దిశలో మీరు హుజూర్ నగర్ నలుమూలలా ఏ ప్రాంతం చూసినా ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయే ఒక ప్రయత్నం కొన్ని చోట్ల సక్సెస్ అయింది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి
హనుమంతరావు పంచాయతీ ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు చేశారు. డిసెంబర్ 17న జరగనున్న 3వ విడత ఎన్నికలను నిబంధనల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు పంచాయతీ ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు చేశారు. డిసెంబర్ 17న జరగనున్న 3వ విడత ఎన్నికలను నిబంధనల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో లోటుపాట్లు లేకుండా చూడాలని, చెక్ లిస్ట్ ఆధారంగా సామాగ్రిని పరిశీలించాలని ఆదేశించారు. మోడల్ ఎలక్షన్గా ఈ ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చండీరాణి, తహసీల్దార్ ఎస్ హరికృష్ణ, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎంపీఓ సలీం, డాక్టర్ యాకూబ్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు. మొదటి 2 ఫేజులు కూడా చాలా ప్రశాంతంగా, చాలా పారదర్శకంగా, చాలా మోడల్గా జిల్లాలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, సర్పంచ్ మరియు వార్డుకు సంబంధించి పూర్తయ్యాయి. అధికారులు కూడా అహోరాత్రులు శ్రమించి పనిచేశారు. ఇక్కడ కూడా మనకి ఈ ఫేజ్లో మొత్తం కూడా 6 మండలాలు ఉన్నాయి. మొత్తం కూడా టోటల్గా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్స్కి ఎన్నికకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రేపు రానున్నారు ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఓపీఓస్ అందరూ కూడా ఉన్నారు. వారికి కూడా అన్ని ఏర్పాట్లు చేయమని కూడా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా దాదాపుగా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ చేసిన వాళ్ళే కాబట్టి ఆన్ హ్యాండ్ ఉంది, వాళ్ళందరూ చేయగలుగుతారు. వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ ప్రాపర్గా ఇవ్వడానికి కూడా వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అడిషనల్ డిఆర్డీఓ సురేష్ గారిని కూడా ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగింది, అనుభవజ్ఞుడు. అదేవిధంగా ఇక్కడ ఎంపీడీఓ, తహసీల్దార్ అందరి యొక్క సమక్షంలో ఇదంతా కూడా చాలా మంచి ఒక మోడల్ ఎలక్షన్స్ లాగా చేయాలనేది జిల్లా యంత్రాంగం సంకల్పించింది. అదే కాకుండా ఎక్కడ కూడా ఆ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయం మేరకు మనకి ఎకో పోలింగ్ స్టేషన్స్ కూడా ప్రతి మండలానికి ఒక పోలింగ్ లొకేషన్ని చేసుకొని రానున్న కాలంలో గ్రామ పంచాయతీలన్నీ కూడా ప్లాస్టిక్ రహితమైనటువంటి గ్రామ పంచాయతీలు కావాలి. ఈ కొత్త పాలక వర్గం గ్రామాలని ఒక హరిత గ్రామాలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో పోలింగ్ లొకేషన్ తీసుకొని ఎక్కడ కూడా ప్లాస్టిక్ లేనటువంటి ఒక పోలింగ్ లొకేషన్గా సహజత్వం ఉట్టిపడే విధంగా, ఈవెన్ మంచినీళ్ళు కూడా మట్టి కుండల్లో, మట్టి గ్లాసుల్లో, స్టీల్ గ్లాసుల్లో, అదేవిధంగా తోరణాలని కూడా మొత్తం టోటల్గా కొబ్బరి మట్టలతోటి, అదేవిధంగా తోరణాలు మామిడి ఆకులతోటి ఒక పెళ్లిని తలపించే విధంగా సహజత్వం ఉట్టిపడే విధంగా, ఈవెన్ మా ప్రిసైడింగ్ ఆఫీసర్స్, పోలింగ్ అధికారుల భోజనాలు కూడా అరిటాకుల్లో చేసే విధంగా ఆ పోలింగ్ లొకేషన్స్లో ప్లాన్ చేయడం జరుగుతుంది. పంచాయతీ వర్గం అంతా కూడా ఎన్నికైన తర్వాత పెద్ద ఎత్తున ఈ యొక్క గ్రీన్ విలేజెస్ మనంతా కూడా జిల్లాలో ప్రతి గ్రామం కూడా గ్రీన్ విలేజ్ అయ్యేందుకు కూడా పూర్తి స్థాయిలో చేయడానికి తొలిమెట్టు అని చెప్పుకోవాలి. అదేవిధంగా అన్ని సౌకర్యాలు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా చేయడం జరిగింది. ఓటర్లు 7 నుంచి 1 గంట వరకే కాబట్టి అందరూ కూడా తమ విలువైనటువంటి ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ప్రతి మండల కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున స్వీప్ యాక్టివిటీస్ చేసినాం. ఓటు అనేది వేయాలి. ఆ ఓటు వేయటం కూడా ఖచ్చితమైనటువంటి మీరు నచ్చినటువంటి నాయకుడికి వేయాలి. ఎటువంటి ప్రలోభాలకు లొంగొద్దు. డబ్బో, మద్యమో, ఇతరత్ర ప్రలోభాలకు లొంగి ఓటేసినట్లయితే రాబోయే 5 సంవత్సరాలు మీ యొక్క డెవలప్మెంట్ అనేది దాని మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఎన్నుకున్నప్పుడే గ్రామం బాగుపడుతుంది. పల్లెలు బాగుపడితేనే మొత్తం జిల్లా, రాష్ట్రం తద్వారా అంతా కూడా బాగుపడుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఓటింగ్ వేయాలని ప్రతి మండల కేంద్రాల్లో పెట్టిన భాగంగా గ్రామాలు కూడా రెస్పాండ్ అయ్యాయి. బొమ్మల రామారంలో ఒక గ్రామం, అదేవిధంగా మనకి నారాయణపురంలో అట్లా ప్రతి స్వీప్ యాక్టివిటీస్లో ఒక గ్రామం వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ ఇంటి ముందు కూడా పెట్టుకున్నారు. మేము ఎక్కడ కూడా ఓటు అమ్ముకోము, మా గడప తొక్కద్దు, సరైనటువంటి నాయకుడిని ఎన్నుకుంటామని కూడా గ్రామాల్లో చైతన్యం వచ్చింది. ఎక్కడో చోట ఒక దగ్గర నుంచి మార్పు రావాలి. ఇది రానున్న ఎన్నికల్లో కూడా ఇది పెద్ద ఎత్తున ప్రచారాన్ని తీసుకుపోయి ఒక నిష్పాక్షమైనటువంటి, ఏ విధమైన ప్రలోభాలకు లొంగనటువంటి ఎన్నికగా ఇది మారాలని చెప్పేసి జిల్లా సంకల్పించింది. థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా 3వ విడత ఎన్నికలు జరగనున్న దేవరకొండ డివిజన్లోని మండలాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్రా లక్ష్మి సమక్షంలో నిర్వహించడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా 3వ విడత ఎన్నికలు జరగనున్న దేవరకొండ డివిజన్లోని మండలాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్రా లక్ష్మి సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ నెల 11, 14 తేదీలలో నల్గొండ, చండూర్, మిర్యాలగూడ డివిజన్లలోని
2 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ నెల 17న దేవరకొండ డివిజన్ పరిధిలోని చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుడిపల్లి, గుండ్లపల్లి, గుర్రంపొడు, కొండమల్లపల్లి, నేరేడుగొమ్ము, పిఏపల్లి మండలాలలోని 2206 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ ఛాంబర్లో చేపట్టడం జరిగింది. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సిఇఓ శ్రీనివాసరావు, డిఈఓ భిక్షపతి, జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతీలాల్ తదితరుల ఆధ్వర్యంలో ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాగా 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో 2647 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2959 మంది ప్రిసైడింగ్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. ఇందుకు గాను మొత్తం 2206 బృందాలు అవసరం కానున్నాయి. ఈ జిల్లా మేనేజర్ దుర్గారావు, ఎన్ఐసి ప్రతినిధి ప్రేమ్ తదితరులు ఈ ర్యాండమైజేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. సూర్యాపేట నియోజకవర్గంలో 117 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 69 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించారని పటేల్ రమేష్ రెడ్డి తెలియజేశారు. సూర్యాపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో 117 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 69 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించారని పటేల్ రమేష్ రెడ్డి తెలియజేశారు. సూర్యాపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ నెల 11, 14 తేదీల్లో 2 విడతలుగా నిర్వహించగా సూర్యాపేట నియోజకవర్గంలో మొదటి విడతలో 2 మండలాలు, రెండో విడతలో మరో 2 మండలాలు, మొత్తం 4 మండలాల్లో ఎన్నికలు పూర్తయ్యాయని తెలిపారు. ప్రజలు భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినందుకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనలో గ్రామీణ వ్యవస్థ మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు బలంగా నిలిచిందని, మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి మహిళా సంఘాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పేదలకు ఇల్లు ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల నిర్మాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం, వ్యక్తికి నెలకు 6 కిలోల ఉద్యోగ కల్పన వంటి కార్యక్రమాలతో ప్రజల ఆశీర్వాదం పొందిందని వివరించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా పలు దేశాల నుండి సుమారు 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిన ఘనత ముఖ్యమంత్రికి దక్కిందని తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతుల్యంగా నడిపిస్తూ తెలంగాణను దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గంలో గెలిచిన సర్పంచులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయిన వారు నిరాశ చెందకుండా మరింత ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమై ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన వారందరికీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం పలికారు. ముఖ్యంగా మా పత్రికా సోదరులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే రాష్ట్రంలో ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎలక్షన్స్ 11వ తారీఖు, 14వ తారీఖు 2 విడతలుగా సూర్యాపేట నియోజకవర్గంలో మరి మొదటి విడతలో 2 మండలాలు, రెండో విడతలో 2 మండలాలు చొప్పున 4 మండలాలలో ఎన్నికలు కూడా పూర్తిగా మరి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఈరోజు
ప్రజలు బ్రహ్మరథం బట్టి రేవంత్ అన్న నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మొత్తంగా 117 గ్రామ పంచాయతీలకు గాను 69 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, 36 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, 4 బీజేపీ, 8 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవడం జరిగింది. ఈ ఇండిపెండెంట్లో కూడా మెజారిటీ కాంగ్రెస్ పార్టీ రెబల్సే ఉండటం కూడా జరిగింది. మరి కొన్ని కారణాల వల్ల వాళ్లకు మరి టికెట్ ఇవ్వలేని పరిస్థితులలో రెబల్గా పోటీ చేసి వాళ్ళ సత్తాను ప్రూవ్ చేసుకొని ఇవాళ 8 మంది కూడా కాంగ్రెస్ పార్టీ రెబల్స్గా గెలవడం జరిగింది ఇంచుమించుగా. అంటే ఈరోజు 60% పైగా కాంగ్రెస్ పార్టీ గెలవటం, 30% బీఆర్ఎస్ గెలవటం, 10 to 15% ఇండిపెండెంట్ బీజేపీ గెలవటం. అంటే మొత్తంగా చూసినట్టయితే 2 సంవత్సరాల రేవంత్ అన్న పాలనలో ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడటం, రేవంత్ అన్న నాయకత్వాన్ని ఆశీర్వదించడం కూడా ఒక శుభ పరిణామం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా గ్రామాలలో మహిళల్ని, కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలని కానీ, మహిళా సంఘాలను మళ్ళీ తీసుకొని వచ్చి ఈరోజు పూర్వవైభవం తెచ్చే విధంగా ఈరోజు బ్రహ్మాండంగా కూడా ముందుకు పోతున్న పరిస్థితిని మనం గమనించాలి. దేవేందర్ పెద్ద ఎత్తున స్వీకరిస్తున్నారు. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వని మరి పరిస్థితి ఆ రోజు ఉంటే ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున బ్రహ్మాండంగా ఇళ్ల నిర్మాణం కూడా ప్రజలు ఆశీర్వదించడానికి ఒక కారణం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానివ్వండి, గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వడం కానివ్వండి, మహిళలకు ఉచిత బస్ కానివ్వండి, ఇలా సన్నబియ్యం పేదలందరికీ కూడా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందించడం కానీ, ఇలా ఉద్యోగాలను పెద్ద ఎత్తున ప్రభుత్వంలో, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పన కానీ, ఈ అన్ని రకాల కార్యక్రమాలతోటి ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి 4,665 కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులు గెలవటం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2,354 వాళ్ళు గెలవటం, బీజేపీ 457, ఇండిపెండెంట్లు కూడా ఇక్కడ 1,025 మంది దాకా గెలవటం జరిగింది. అంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా వెళ్తుంది. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు తీసుకున్నాం, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు తీసుకున్నా కూడా ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఉండదు. రేపు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా 80% పైగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది.
ఈరోజు రేవంత్ రెడ్డి గారు విజన్ చూస్తే 2047 వరకు $3 ట్రిలియన్ల ఎకనామీ తీసుకురావాలని చెప్పి ఈరోజు బ్రహ్మాండంగా ముందుకెళ్తున్న పరిస్థితి. మన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి ప్రపంచ దేశాల నుంచి అందరినీ కూడా ఫ్యూచర్ సిటీకి పిలిపించి దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడులను కూడా తీసుకొచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డికి దక్కింది. అంటే ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మండలం స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ అఖిల పక్షాలు మరియు అంకిరెడ్డిగూడెం గ్రామ ప్రజలు బలపరిచిన అభ్యర్థి పర్నే శ్రీనురెడ్డి గెలుపు కోసం ఈరోజు అంకిరెడ్డిగూడెం గ్రామ ప్రజలతోటి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మండలం స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ అఖిల పక్షాలు మరియు అంకిరెడ్డిగూడెం గ్రామ ప్రజలు బలపరిచిన అభ్యర్థి పర్నే శ్రీనురెడ్డి గెలుపు కోసం ఈరోజు అంకిరెడ్డిగూడెం గ్రామ ప్రజలతోటి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. పర్నే శ్రీనురెడ్డి ప్రజల అభిమానాలు చోరగొన్న అభ్యర్థి అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ అన్నారు. ఏ విధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వడ్డెర జాతీయులను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థి చిత్తుగా ఓడించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీనురెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. మరియు నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి శ్రీనురెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి అభ్యర్థులకు గట్టి సందేశం పంపాలని పిలుపునిచ్చారు. చౌటుపల్ మండల సర్పంచ్ ఎన్నికల ఇన్ఛార్జి రమణగోని శంకరయ్య, మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్, బత్తుల జంగయ్య గౌడ్, ముత్యాల భూపాల్ రెడ్డి, పోలోజు శ్రీధర్ బాబు, గుజ్జల సురేందర్ రెడ్డి, బత్తుల మహేష్ గౌడ్, పర్నే నర్సిరెడ్డి మరియు గ్రామ ప్రజలు, శ్రీనురెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా గుడిబండి గ్రామంలో ఒకే కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ బరిలో దిగిన అభ్యర్థుల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి మద్దతుతో గెలిచిన మందుల నాగయ్య గ్రామ ప్రజలతో వరప్రసాద్ ఇంటికి చేరుకొని వరప్రసాద్ రెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పార్టీని కట్టుబడి ఉన్నవారిని కాదని కొత్త వ్యక్తులకు పగ్గం కట్టినప్పటికీ గ్రామ ప్రజలు విజయాన్ని అందించారన్నారు. సూర్యాపేట జిల్లా గుడిబండ గ్రామంలో ఒకే కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ బరిలో దిగిన అభ్యర్థుల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి మద్దతుతో గెలిచిన మందుల నాగయ్య గ్రామ ప్రజలతో వరప్రసాద్ ఇంటికి చేరుకొని వరప్రసాద్ రెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పార్టీని కట్టుబడి ఉన్నవారిని కాదని కొత్త వ్యక్తులకు పగ్గం కట్టినప్పటికీ గ్రామ ప్రజలు అభ్యర్థులు చూపిన అత్యాశ చర్యలకు లొంగకుండా ఎన్నో ఏళ్ల నుండి పార్టీకి కట్టుబడి పనిచేసిన వరప్రసాద్ రెడ్డి మాటను జవదాటకుండా తమ అభ్యర్థి నాయకుడిని గెలిపించడంలో గ్రామ ప్రజలు విజయం సాధించారని అన్నారు.
ఇప్పటికైనా పార్టీ పెద్దలు చెప్పుడు నిర్ణయాలు స్వీకరించడం మానుకొని పార్టీ కార్యకర్తలతో కలిసి సలహాలు సూచనలు పంచుకుంటే పార్టీ బలంగా ఉంటుందని చూపించారు. తన ఊపిరి ఉన్నంత వరకు గ్రామంలోనే ఉంటూ ఎటువంటి ఆశించకుండా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని, తదనంతరం నూతన సర్పంచ్ బరిలో గెలిచిన నాగయ్య మాట్లాడుతూ తన గెలుపుకు వెన్నుండి సహకరించిన పెద్ద నాయకులకు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి, ఎస్ ప్రసాద్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ఎరగాని లక్ష్మయ్య, కుక్కడపు సైదులు, సోముపంగు శ్రీను, పులి రామయ్య, పులి రాజా, మాదాసు శ్రీను, మాదాసు నాగరాజు, దానియేలు, ఇషాక్, జానీ మేస్త్రి, రఫీ, రవి, గ్రామ ప్రజలు, నాయకులు తదితరులు మహిళలు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి జెండా మోసిన మాకు అధికార పార్టీ కాదనే ప్రకటన రావటం కొంత ఇబ్బంది కలిగించింది. ఆ ఇబ్బందిని నా ఎమ్మటున్నటువంటి నాయకత్వం అంతా, కార్యకర్తలంతా కూడా సమర్థించి మీరే నిజమైన కాంగ్రెస్, మీరే నిజమైన నాయకత్వాన్ని ఎన్నుదట్టి పని చేస్తే ఈనాడు ఈ గెలుపు వచ్చింది. ఇది నా ఒక్కడి గొప్పతనం కాదు, కార్యకర్తలందరి గొప్పతనం, ప్రజల యొక్క గొప్పతనం తప్ప నా ఒక్కడి గొప్పతనం అని నేను అనుకోవట్లేదు. ఏమైనా రాజకీయాలు చేసేటప్పుడు చాలా ఆచితూచి ఆలోచించి చేయాల్సినటువంటి అగ్రనాయకత్వాలే తప్పుదారి పడితే నిజంగా జెండా కప్పుకొని పార్టీ పనిచేసేటువంటి వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఈ విషయాల మీద కూడా నాకున్నటువంటి అనుభవాన్ని కొంతకాలం మౌనం వహించిన, ఇప్పుడు నా మౌనాన్ని కూడా ఇది చేసి అధిష్టానాన్ని ధిక్కరించడం కాదు, కానీ మరీ మౌనం కూడా మంచిది కాదనే ఆలోచనకు వచ్చి ఒక మంచి నిర్ణయంతో ముందుకు పోతాం. హైకమాండ్కి కూడా మంచి సలహాలు ఇస్తాం, సలహాలని పాటించేటట్టు ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఈ గ్రామంలో ఈనాడు గెలిచినటువంటి సర్పంచ్, వార్డు నెంబర్లు బాడీ కొంతమంది మమ్మల్ని నమ్ముకొని ఓడిపోయినటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి, ప్రజలకి న్యాయం చేయాలి. సర్పంచ్ని కూడా సరి అయిన అభివృద్ధి పదంలోకి నడిపించకపోతే మళ్ళీ మాకు కొన్ని మాటలు వచ్చే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటిని సమన్వయం చేసి ముందుకు పోతాం. ఈ ఎన్నికల్లో డబ్బులున్నోళ్ళు, డబ్బులు లేనోళ్ళ మధ్య పోరాటం జరిగింది ఈ గ్రామంలో. ఈరోజు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కూడా ఈ గుడిబండ గ్రామ ప్రజలు నాకు అఖండ విజయాన్ని ఇచ్చినందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ గ్రామ అభివృద్ధిలో మా పెద్దల సహకారంతో ఈ గ్రామాన్ని నేను మంచి అభివృద్ధి పదం నడిపిస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణుకుంట గ్రామంలో మొదటి విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున కర్రె వెంకటేష్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచాడు. తనను గెలిపించినందుకు రేణుకుంట గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామస్తులకు రుణపడి ఉంటానని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రేణుకుంట గ్రామంలో మొదటి విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కర్రె వెంకటేష్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచాడు. తనను గెలిపించినందుకు రేణుకుంట గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామస్తులకు రుణపడి ఉంటానని అన్నారు. అలాగే ఎన్నికల ముందు ప్రచారంలో తాను ఇచ్చిన మాట ప్రకారం
రేణుకుంట గ్రామంలో 29 అంశాలపై మేనిఫెస్టో పెట్టడం జరిగిందని తెలియజేశారు. ఖచ్చితంగా తను చెప్పిన విధంగా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని నెరవేర్చి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, నా మీద నమ్మకంతో నాకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి పాటుపడతానన్నారు. గ్రామంలో తను బలపరిచిన వార్డు మెంబర్లు మాట్లాడుతూ, మా వార్డులో ఏ సమస్యలున్నా, డ్రైనేజీ, వాటర్ సమస్యలున్నా, పరిసరాలు శుభ్రం చేసే విషయంలో ప్రతి సమస్యను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని తెలుపుతూ, వారిపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను తీరుస్తామని మాట ఘంటాస్పదంగా తెలిపారు. వెంకటేశం, ఈ ఊరి గ్రామ ప్రజలు, రేణుకుంట గ్రామ ప్రజలు నన్ను అత్యధిక భారీ మెజారిటీ గెలిపించినందుకు నేను వాళ్ళకి రుణపడి ఉంటాను. వాళ్ళకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, వాళ్ళ సమస్యలు ఏమున్నా నా దృష్టికి వచ్చినా కానీ పరిష్కరిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ, నేను ఒక 29 అంశాలతో మేనిఫెస్టో పెట్టుకున్నాను. ఆ 29 అంశాలను అమలు చేస్తాను. వాళ్ళకి నా పేరు పోసుకొండ ఉపేందర్. నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వార్డు మెంబర్ 5వ వార్డు మెంబర్ పోటీ చేశాను. వార్డు మెంబర్గా గెలిచాను. కర్ర వెంకటేశం అన్న గారు కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గెలుపొందారు. మేము స్వయం కృషితోటి ముందుకు వెళ్ళి మా గ్రామానికి అభివృద్ధికై ముందుకు బాట వేసి అన్న బాటలోనే, చెప్పిన బాటలోనే నడిచి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని. రాపాక స్వామి 9వ వాడ అదే బలపరిచిన నన్ను వార్డు నెంబర్ ఎన్నుకున్నారు. వెంకటేష్ గారు సర్పంచ్ ఎన్నుకున్నాను. అందరి కోసం ఊరు కోసం పనిచేసి చేస్తారు. పేరు బొడ్డు సంతోష, ఫస్ట్ వార్డు నెంబర్. మరి గెలిచిన కనుక మరి ఇప్పుడు రేణుకుంట గ్రామానికి ఏం చేద్దాం? మా గల్లికే నీళ్లు రావట్లేదు, అదొకటి నేను చేసుకుంటాను అనుకుంటున్నా అన్నకి చెప్పి, వెంకటేష్ అన్నకి చెప్పి. ఇంకా గీట బొమ్మకే సైడ్ కూడా మోరీ లేదు, ఆ మోరీ కావాలని వాళ్ళు అన్నారు, అది కూడా చేపిస్తా. వాళ్ళు సర్పంచ్కి చెప్తా, అది కూడా నేను చేపిస్తా. వాళ్ళతో పాటు నేను కూడా కలిసి కృషి చేస్తా. ఊరు గ్రామానికి అదొకటి చేస్తా నేను, మోరీ నీళ్ళు. సంస్థాన్ నారాయణపురం మండల వ్యాప్తంగా 3వ విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. నారాయణపురం మండల కేంద్రంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు, పార్టీ పెద్ద ముఖ్య నాయకులతోటి చివరి రోజు ఎన్నికల ప్రచారాన్ని తమ కార్యకర్తలతోటి భారీగా ర్యాలీలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ముగించడం జరిగింది. సంస్థాన్ నారాయణపురం మండల వ్యాప్తంగా 3వ విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. నారాయణపురం మండల కేంద్రంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు, పార్టీ పెద్ద ముఖ్య నాయకులతోటి చివరి రోజు ఎన్నికల ప్రచారాన్ని తమ కార్యకర్తలతోటి భారీగా ర్యాలీలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ముగించడం జరిగింది. బీజేపీ బలపరిచిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అంతటి భాగ్యలక్ష్మి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ బైక్ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. అదేవిధంగా సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉప్పల విజయలక్ష్మికి మద్దతుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా నన్ను నమ్మి గెలిపించిన గుంపుల గ్రామ ప్రజలకు గ్రామ అభివృద్ధి కోసం నేను ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని గుంపుల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచి పోటీ చేసి గెలుపొందిన నాతల పద్మమ్మ అన్నారు. సూర్యాపేట జిల్లా నన్ను నమ్మి గెలిపించిన గుంపుల గ్రామ ప్రజలకు గ్రామ అభివృద్ధి కోసం నేను ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని గుంపుల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన పోటీ చేసి గెలుపొందిన నాతల పద్మమ్మ అన్నారు. సోమవారం గుంపుల గ్రామంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలైన గ్రామంలో ప్రతి ఒక్కరికి ప్రతి 2 నెలలకు ఒకసారి ఉచితంగా బాడీ చెకప్ చేయించడం జరుగుతుందని, పిల్లలకు విద్యార్థులకు గ్రామ ప్రజలకు అనువైన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని, యువతకు పెద్దలకు ఆరోగ్యం కోసం జిమ్ము, గ్రామ ప్రజలకు వివిధ సమావేశాలకు కమ్యూనిటీ హాల్, గ్రామంలో ఉన్నటువంటి రాయి చెరువును అభివృద్ధి చేసి బతుకమ్మ ఘాటుగా మారుస్తానని, గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, గ్రామ సహాయ నిధి ద్వారా పిల్లలకు విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, స్కూల్కు సంబంధించిన పరికరాలను, అదేవిధంగా అవసరమైన పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తామని, పేదల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తామని, పేదింటి ఆడపిల్ల పెళ్లికి 6,116 రూపాయలు, ఆడపిల్ల పుడితే 5,116 రూపాయలు, అదేవిధంగా శ్మశాన వాటిక అభివృద్ధి, గ్రామ కార్యక్రమాలు అయినటువంటి రోడ్డు మరమ్మతులు, తాగునీటి సదుపాయం, పేద కుటుంబాలకు మద్దతు కార్యక్రమాలు, మురికి కాలువలను శుభ్రం చేయడం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో నిలిచామని, మాజీ మంత్రి గుంటకర్ల జగదీశ్వరరెడ్డి సహకారంతో గ్రామంలో స్వల్ప మెజారిటీతో ఎన్నికైనప్పటికీ ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందజేయడంలో ముందుంటామన్నారు. నా పేరు నాతాల పద్మ, మాది గ్రామం గుంపుల. ఒక ఓటు మెజార్టీతోటి మేము గెలుపొందినాం. కొన్ని సమస్యలు వచ్చినా కానీ పరిష్కారం మా ఊరికి మంచి చేయదలుచుకున్నాం కాబట్టి చేస్తాము, చేసి చూపిస్తాం. ఉంటుందని అనుకున్నాం. 8 వార్డులలో ఒక వార్డు పోయింది, 7 వార్డులు వచ్చినాయి కాబట్టి గెలుస్తామని అనుకున్నాం. కానీ అలా కొన్ని అవకతవకల వల్ల ఎట్లాగా ఒక ఓటుతోటి గెలిపోయి వెంకటరెడ్డి ఊరు వచ్చేసి గుంపుల. నేను మా మదర్ని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్గా నామినేషన్ చేయడం జరిగింది. గెలవటం కూడా జరిగింది. భారీ మెజార్టీతో గెలుద్దామన్న ఆలోచనతోనే ఉంది. గెలవాలనే అనుకున్నాం. కానీ కొన్ని అవకాశవాదుల వల్ల మేము ఒక్క ఓటు మెజార్టీతో గెలవడం జరిగింది. అయినా పర్లేదు, గెలిపే. గెలిచినాక మేము ఊరికి ఏదైతే చేయదలుచుకున్నామో, ఒక మేనిఫెస్టో ప్రకారం చేయదలుచుకున్నామో ఆ మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టోని ప్రజల మనసులలోకి చెప్పడం జరిగింది. అదే మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఏముందన్న మేనిఫెస్టోలో? ఆ మేనిఫెస్టోలో వచ్చేసి ఇందిరా మిల్ల వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే పైసలు కాకుండా ప్రతి ఇంటికి 10,116, ఆడపిల్ల పుట్టిన ఇంటికి 5,116, నెక్స్ట్ ఎవరైనా బీదవారు చనిపోతే వాళ్ళ ఇంటికి ఇంట బియ్యం కానీ 5,116 కానీ, నెక్స్ట్ ఆడపిల్ల పెళ్లికి 5,116, నెక్స్ట్ ఒక గ్రంథాలయం కానీ, ఒక అంబులెన్స్ వాహనం కానీ, నెలకు 2 సార్లు విజిటింగ్ చేసేటట్టు గవర్నమెంట్ నుంచి కాకుండా మన సొంతంగా చుట్టాం కానీ, అలాంటివి చాలా ఉన్నాయి. అవి మొత్తం పాంప్లెంట్ రూపంగా అందరి ఇళ్ళలోకి పంపడం, బతుకమ్మ ఘాట్ కానీ, శ్మశాన వాటికి కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి. అవి కంపల్సరీ మేము చేయడానికి కట్టుబడి ఉన్నాం, చేస్తాం కంపల్సరీ. అంటే అవతల వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చినా మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి? మొత్తం ఓటర్లు 954 ఉండగా దాంట్లో 902 ఓట్లు పోల్ కావడం జరిగింది. మా అమ్మగారికి వచ్చేసి 437 ఓట్లు వచ్చినాయి. అవతల వ్యక్తికి వచ్చేసి 436 ఓట్లు, ఒక్క ఓటు మెజార్టీతో మేము గెలుపొందడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు అది? గెలుపు ఒక రకంగా బాధగా ఉన్న గెలుపునే స్వీకరించాలి. ఊళ్ళో సమస్యల్ని కూడా అదే వేగంతో ముందుకు తీసుకుపోవాలని నేను ఉన్నాను. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు నిర్వహించారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ముఖమండపంలో 1,00,000 పుష్పార్చన పూజలు పాంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు నిర్వహించారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ముఖమండపంలో 1,00,000 పుష్పార్చన పూజలు పాంచారాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం చేపట్టారు.
ఆలయ అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చారణ చేత సన్నాయి మేళం నడుమ ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈ 5 సంవత్సరాలు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని భక్తలాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచి గెలుపొందించిన జుట్టుకొండ యమునా గణేష్ అన్నారు. సూర్యాపేట ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈ 5 సంవత్సరాలు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని భక్తలాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచి గెలుపొందిన జుట్టుకొండ యమునా గణేష్ అన్నారు. సోమవారం గ్రామంలో ఏర్పడిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సూర్యాపేట నుండి భక్తాలపురం గ్రామానికి సుమారు 20 కిలోమీటర్ల దూరం ఉందని, ఏ చిన్న ప్రమాదం జరిగినా ఇబ్బందులు పడుతున్నారని, నా సొంత నిధులతో గ్రామంలో అంబులెన్స్ వాహనాన్ని ఏర్పాటు చేసి ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స అందేలా చూస్తానని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో పై చదువులు చదవలేని నిరుద్యోగ యువకులకు, విద్యార్థులకు తన వంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తానని అన్నారు. గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు, మురుక్కాలువలను, పారిశుద్ధ్య పనులను ఏ సమస్య రాకుండా చూసుకుంటానని తెలిపారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, పెన్ఫాడ్ మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మెజారిటీ తక్కువగా వచ్చినప్పటికీ ప్రజలకు మాత్రం మెరుగైన సేవలు అందిస్తారని తెలిపారు.
నా పేరు యమునా గణేష్, భక్తారపురం గ్రామం, పెన్బాడ్ మండలం. బీఆర్ఎస్ అభ్యర్థిగా సర్పంచ్గా గెలిచినాను. నేను గ్రామానికి నేను చెప్పిన అన్ని విధులు నిర్వహిస్తూ నేను చెప్పిన మేనిఫెస్టోలో ఉన్నాయన్నీ నెరవేరుస్తాను. అందరికి అందుబాటులో ఉంటాను. నన్ను గెలిపించిన మా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను జుట్టుకొండ యమునా గణేష్ అభ్యర్థి భర్తని గణేష్. మాది భక్తలాపురం పెన్పాడు మండలం. నిన్న జరిగిన ఎన్నికల్లో సరే నేను 50-100 నేను లీడ్ పెట్టుకున్నాను. సరే అనుకోని పరిస్థితులలో నాకు కొంత లీడ్ తగ్గింది. అయినా నేను గెలిచినందుకు భక్తలాపురం గ్రామ ప్రజల పట్ల వాళ్ళు ఏదైతే నా పట్ల విశ్వాసం వ్యక్తం చేశారో అదే మనస్ఫూర్తిగా వాళ్ళకు విశ్వాసం వ్యక్తం చేస్తూ వారు ఏదైతే నా పట్ల ఆశించారో ఆ ఆశని వమ్ము చేయకుండా ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతి నిమిషం 360 రోజులు 5 సంవత్సరాలు వారి కోసం పనిచేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అలాగే మీకు నేను ఏదైతే చెప్పినో మళ్ళీ చెప్పబోతున్నా, ఈ గ్రామంలో ఏదైతే మౌలిక ఇబ్బందులు ఉన్నాయో వాటి మీద నేను ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు సూర్యాపేట నుంచి భక్తలాపురానికి సుమారు 20 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 20 కిలోమీటర్లో కొద్దిగా మా ఊరు ఒక కడకు ఉండేసరికి, ఒక పక్కకు ఉండేసరికి ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా జరిగినప్పుడు 5-10 నిమిషాల్లో మేము హాస్పిటల్కి చేరుకోలేని పరిస్థితి ఉంది. కావున ఎవరికి కూడా ఏ ప్రాణహాని ఉండొద్దనే భావంతో నేను సుమారు 3 నుంచి 4 లక్షల రూపాయలు నా సొంత ఖర్చులతోటి ఒక అంబులెన్స్ని నేను నా మేనిఫెస్టోలో ప్రకటించుకోవడం జరిగింది. ఈ 2-3 నెలల్లోనే ఆ అంబులెన్స్ సౌకర్యాన్ని ఈ భక్తలాపురం గ్రామానికి అందించి ఎవరికి కూడా ఏ పేదవాడికి కూడా ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో దాన్ని ఈ గ్రామానికి అందించి వారి ఆపద పట్ల నేను భరోసాగా ఉంటానని చెప్తున్నా. అలాగే గ్రామాల్లో యువత చాలా మంది ఉన్నారు. కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల వారు పై చదువులకు వెళ్ళలేకపోతున్నారు. కావున ఇక ఏ ఒక నిరుద్యోగి కానీ ఏ ఒక విద్యార్థికి కానీ ఇక ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతో నేను వారికి పై చదువుల పట్ల నేను పూర్తిగా భరోసా ఇస్తున్నా. నేను కానీ నా టీం కానీ సొంత ఖర్చులతో వారికి ఉన్నత చదువులకు పోయే విధంగా ఆర్థిక సహకారం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే పిల్లలు చిన్నపిల్లలు ఒక పేదింట్లో ఒక అమ్మాయి పుడితే ఒక అమ్మాయి అంటే ఆడపిల్ల పట్ల ఒక అభద్రతా భావం ఉండకుండా ఆడపిల్ల పుట్టగానే నా సొంత ఖర్చులతోనే పుట్టిన ఎమ్మటే ఒక 5,000 రూపాయలు సహాయం ప్రకటించడం జరిగింది. ఇక నుంచి వారికి ప్రభుత్వంతో పాటు నా పట్ల కూడా ఒక 5,000 రూపాయల సహకారం ఉంటుంది చెప్తున్నా. ముఖ్యంగా ఇవే ఉన్నాయి. తర్వాత గ్రామానికి వచ్చినట్లయితే మౌలిక సదుపాయాలు ఏదైతే ఉందో డ్రైనేజ్ కావచ్చు, అంతర్గత రోడ్లు అయితే ఇవన్నీ కూడా పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి. తిరుమలగిరి నుంచి భక్తలాపురం వచ్చే దారి అస్తవ్యస్తంగా ఉంది. అది బీటీ రోడ్డు నిర్మాణం అయితేంది, ఆ కల్వర్ట్లు అయితేంది ఇవాళ పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ప్రమాదాలు జరిగినాయి. ఇది మా ఎమ్మెల్యే గారికి ఈ సమస్యను మొత్తం తీసుకుపోయి ఈ ప్రతి సమస్యను కూడా సత్వరమే పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని, ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతి నిమిషం కూడా ఈ భక్తలాపురం ప్రజల కోసం పనిచేస్తానని విన్నవించుకుంటూ నా ఎన్నిక పట్ల ఎవరైతే నా గెలుపు పట్ల ఎవరైతే నన్ను గెలుపులో విజయం కోసం ఎవరు అహర్నిశలు పనిచేసారో వారందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. హెడ్లైన్స్ మరోసారి. ఎవరి ప్రభుత్వం ఎలాంటిదో ప్రజలు తెలుసుకున్నారు అన్న మార్నింగ్ వాక్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికల సిబ్బంది నిబంధనలను పాటిస్తూ ఎన్నికలను నిర్వహించాలి అని తెలిపిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు కొర్రా లక్ష్మి. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే సర్పంచుల గెలుపుకు కారణమన్న పటేల్ రమేష్ రెడ్డి.
కర్నల్ శ్రీనురెడ్డి గెలుపు కోసం అంకిరెడ్డిగూడెం గ్రామ ప్రజలతోటి భారీ ర్యాలీ. గుడిబండలో వరప్రసాద్ రెడ్డి మద్దతుతో గెలిచిన మందుల నాగయ్య. రేణుకుంట గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి కర్ర వెంకటేష్ ఘన విజయం. సంస్థ నారాయణపురం మండల వ్యాప్తంగా 3వ విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. గ్రామానికి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటామని తెలియజేసిన నాతాల పద్మమ్మ. యాదాద్రి ఆలయంలో 1,00,000 పుష్పార్చన పూజలు. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా, దాంతో పాటు సొంత ఖర్చులతో గ్రామంలో అంబులెన్స్ ను ఏర్పాటు చేస్తా అంటున్న జుట్టుకొండ యమునా గణేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.